ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సౌత్ ఈస్ట్ ఏషియన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ఇటీవల డి విటమిన్ పై జరిగిన ఒక పరిశోధన వ్యాసం ప్రచురితమైంది. దీని ప్రకారం నగరాల్లో నివసించే వారిలో 70% మందికి తీవ్రమైన విటమిన్ డి లోపం ఉందని, గ్రామాల్లో నివసించే వారిలో దాదాపు 20% మందికి ఈ సమస్య ఉందని తెలుస్తోంది. ఈ అధ్యయనంలో ఢిల్లీ పరిసర ప్రాంతాలలోని పట్టణాలు, గ్రామాల్లో నివసించే వారు పాల్గొన్నారు. రక్తంలో విటమిన్ డి స్థాయి 10 నానోగ్రాముల కంటే తక్కువ ఉంటే తీవ్రమైన లోపంగా పరిగణిస్తారు. ఒక భారతీయ పురుషుడు రోజుకు 2 గంటల కంటే ఎక్కువ సమయం ఎండలో గడపాలి. ఆ వ్యక్తి ముఖం, చేతులు, ముంజేతులకు ఎండ తగలాలి. దీనివలన రోజువారీ కావాల్సిన 30 నానోగ్రాముల విటమిన్ డి లభిస్తుంది. కనీసం 20 నానోగ్రాముల విటమిన్ డి పొందడానికి రోజుకు గంట పాటు ఎండలో నడవాలి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య సూర్యకాంతి నుంచి మంచి విటమిన్ డి పొందొచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలసట, కీళ్ల నొప్పులు, కాళ్లలో వాపు, ఎక్కువసేపు నిలబడడానికి ఇబ్బంది, కండరాల బలహీనత, నిరాశకు గురి కావడం వంటివి విటమిన్ డి లోపం లక్షణాలు. విటమిన్ డి లోపం వల్ల చిన్న వయసులోనే డిమోన్షియాకు గురయ్యే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనం సూచిస్తోంది.